రైట్ ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సిఆర్డీఏ ఆమోదించిన 23 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ సమావేశంలో రియల్ టైం గవర్నెన్స్ ను తిరిగి పునరుద్ధరించడంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కాకినాడ పోర్టు అంశంపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించడంతో పాటు ఆ నిర్ణయాలను కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు, పరిశ్రమలకు స్థలాల కేటాయింపు, పోలవరం నిర్మాణాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు కొద్దిసేపట్లో కూడా 11 గంటల ప్రాంతంలో కూడా ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులు కూడా ఈ కేబినెట్ భేటీలో పాల్గొంటారు. అయితే ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో కూడా పలు అంశాలు, కీలకమైన అంశాలపైన కూడా ఈ రోజు మంత్రిమండలి చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే అయితే ఈ రోజు జరిగే సమావేశంలో మటుకు ఏదైతే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఆ అథారిటీ సమావేశం దాదాపు 23 అంశాలకు, అంటే రాజధానికి సంబంధించిన 23 అంశాలకు సంబంధించి కూడా నిన్న ఆమోదం లభించింది. ఆ 23 అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి కేబినెట్ కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా ఏదైతే కాకినాడ పోర్టు నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అక్రమ రేషన్ బియ్యం కూడా ఎగుమతి అవుతున్నట్లు కూడా వెల్లడైంది. ఈ నేపథ్యంలో దీనిపైన కూడా సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన దగ్గర నుండి కూడా ఆయన అక్కడ ఏదైతే రేషన్ బియ్యం సరఫరా చేస్తూ అక్కడ ఆయన అక్కడ దగ్గర నుండి కూడా ఆయన పర్యవేక్షణ కూడా మొత్తం బట్టబయలు చేశారు. అయితే ఈ అంశం పైన కూడా అక్రమ రేషన్ బియ్యం అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలని చెప్పి కూడా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రియల్ టైం గవర్నెన్స్, అంటే గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా ఒక పారదర్శకమైన పాలన అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. దాని ద్వారా కూడా ఈ రోజు ఆర్టీఎస్ ఏదైతే ఉందో దానికి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి దానికి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పోలవరం నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే డయావాల్ఫ్రామ్ కు సంబంధించి కూడా ఇప్పటికే విదేశీ నిపుణుల బృందం కూడా ఒక డిజైన్ ఖరారు చేసింది. దాని మీద ఈ రోజు చర్చించి దాని మీద ముందుకు వెళ్ళాలి, నిర్మాణాలపైన కూడా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాజధానికి సంబంధించి కూడా అమరావతి నిర్మాణాలకు సంబంధించి కూడా అయితే కొనసాగుతుంది, దాని మీద కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని దిశగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక విజన్ తో ముందుకెళ్తుంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో మంత్రిమండలి ఉపసంఘం కూడా భూ కేటాయింపుల పైన కూడా చర్చించారు. ఏదైతే పరిశ్రమలకు కావచ్చు, ఇతర సంస్థలకు కావచ్చు, భూ కేటాయింపుల విషయంలో కూడా ఈరోజు కొన్ని పరిశ్రమలకు స్థలాలు కేటాయించే అవకాశం ఉంది. దానిపైన కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. గత ఎన్నికల హామీలో భాగంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం కూటమి సర్కార్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఈ నెల నుంచి రాష్ట్రంలోని కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో కూడా భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగాయి. దానిపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించి భూ అక్రమాలకు ఎలా ఉన్నాయి, వాళ్ళకి బాధితులకు న్యాయం చేసే విధంగా కూడా కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.